అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ ఆనాదుల శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈరోజు 123 మంది మానసిక వికలాంగులకి, ఈ యొక్క కుటుంబ సభ్యులకి పెద్దలు గౌరవనీయులు మామిడి మదన్ మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని, ఆయన నిండు నూరేలు సుఖ సంతోషాలతో ఉండాలని మాతృదేవోభవ ఆనాదుల సహస్రలింగేశ్వర స్వామి ఈ యొక్క దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం కూడా మరి గత 5 రోజుల నుంచి కూడా చేయిస్తూ ఉన్నారు. మరి మామిడి మదన్ మోహన్ రెడ్డి గారు, మీరు పూర్తి ఆరోగ్యంతో మరి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, మరి మీరు చేస్తున్నటువంటి యొక్క మహాయజ్ఞంలో మరి ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ కొలువు తీరినటువంటి సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మరి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉంటాయని తెలియజేసుకుంటూ, ఆయన పూర్తి ఆరోగ్యవంతులై ఇంటికి తొందరగా చేరుకోవాలని మరి గత 5 రోజుల నుంచి కూడా మరి యొక్క శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ, అలాగే మరి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి నిత్య అన్నదానంలో భాగంగా మరి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ మామిడి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే పార్వతీ పరమేశ్వరుల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ, నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. థ్యాంక్ యూ.